Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నవంబర్ 7వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 2వ రాజులు 20వ అధ్యాయం. ఇక్కడ ఇద్దరు రాజులు ఉన్నారు. చెడుగా జీవించి వృద్ధినిగా మరణించుట కంటే మంచిగా జీవించి యవనునిగా కనుమూయుట మేలు. ఇక్కడ ఈ వాక్య గ్రంథంలో వాక్య భాగంలో మనం గ్రహించేది ఏంటంటే ఒక రాజు ఉన్నాడు. అతను సిక్ అయ్యాడు. 15 సంవత్సరాలు ఆయన జీవితం పొడిగించబడింది. అప్పుడు దాకా సిక్ అయ్యేంత వరకు ఆయన బాగా జీవించాడు. తర్వాత ఆయన జీవించినటువంటి పరిస్థితి దేవునికి అవమానకరంగా ఉన్నది. అప్పుడు చనిపోయేదానికంటే అంతకు ముందే చనిపోతే మేలుగా ఉండేది. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆహాజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, హృదయాసారుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనిమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాను ప్రార్థించెను. యెహోవా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కడుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేశాను. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన నాయన బెరోదక్షదబ్బలదాను హిజ్కియా రోగి అయ్యుండిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి
రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధ శాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబిలోను దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏదియు మిగులకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబిలోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమంతటిని గూర్చియు, అతడు కొలను త్రవ్విన కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. చాలా విచారకరమైనటువంటి సంగతి కదా. విచారకరమైన లేఖన అధ్యాయాల్లో ఈ అధ్యాయం ఒకటి. గతంలో నమ్మకమైన వ్యక్తిని ఇప్పుడు స్వార్థంతో నిండుకొని ఆత్మసంతృప్తితో కృషించిపోతున్నట్లు ఈ అధ్యాయము చిత్రీకరిస్తున్నది. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యము దక్షిణ దిశలోనున్నప్పుడు, క్షీణ దశలో ఉన్నప్పుడు దక్షిణ రాజ్యాన్ని హిజ్కియా రాజు పరిపాలించెను. అషీరీయులు ఇశ్రాయేలును ఓడించి దాని ప్రముఖ పౌరులను తరలించి ఒక విచ్ఛిన్నమైన దేశపు శిథిలాలను మాత్రమే వదిలివేసిన తరువాత, అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రీతిగా 722లో ఉత్తర దేశం ఇక దాని పేరు లేకుండా అది అషీరీ రాజులు దాన్ని ధ్వంసం చేశారు. అది 722 BCలో జరిగింది. అప్పుడు దక్షిణ దేశము నిరుత్సాహం చెందుటకు అనేక కారణములు ఉంటున్నవి. మరి ఉత్తర దేశం పని అయిపోయింది కదా, మరి ఇక దక్షిణ దేశం ఇక మా మీద కూడా వస్తాడు ఈ అషీరు రాజు అని భయం కలిగి ఉంటుంది. దాంతోపాటు అనేక కారణాలు ఉండి ఉంటాయి. కానీ యెషయా ప్రవక్తచే కొంతవరకు నడిపించబడి కేవలము ప్రభువైన దేవుని దయపై ఆధారపడి నిజమైన వీరుడిగా కృషించి చేసే సన్హెరీబు రాజు ముట్టడిని తట్టుకుంటాడు. ఇక్కడ అషీరు రాజు సన్హెరీబు, ఆయన మరి
అక్కడ ఉన్న ఆ ప్రాంతాన్ని ముట్టడి వేస్తాడు. ఓకే, యెరూషలేముని ముట్టడి వేస్తాడు. అప్పుడు ఈయన ఈ దక్షిణ దేశపు రాజు అయినటువంటి హిజ్కియా ఆయన కొంచెం బలపడతాడు, దేవునిపై ఆధారపడతాడు. అంతేకాదు ఇక్కడ యెషయా ప్రవక్తచే నడిపించబడతాడు. కాబట్టి వీరుడిగా ఆయన మరి ఫేస్ చేస్తాడన్నమాట. ఆ యొక్క ముట్టడిని తట్టుకుంటాడు. స్వయంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేముకి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన అలవరుచుకుంటాడు. మరి ఇక యెరూషలేము మీద కూడా పడిపోతాడు, ఇక నన్ను కూడా తీసుకెళ్తాడు అనేటువంటి భయం అలా ఆయన మీద పడుద్ది. దాన్ని బట్టి ఆయన దేవుని పాదాలు పట్టుకుంటాడు, దేవునిపై ఆధారపడతాడు. మరి యెషయా ప్రవక్త ఆయన్ని ప్రోత్సహిస్తాడు. స్వయంగా దేవుడు పంపిన తెగులు అష్షూరీయుల శిబిరంలో వ్యాపించి దాదాపు 2,00,000 మందిని చంపాను. మరి ఒక విధంగా చూస్తే హిజ్కియా ప్రార్థన బట్టి ఆయన శత్రువు అయినటువంటి అష్షూరీయుల్ని దేవుడు ఆ విధంగా నాశనం చేశాడు, 2,00,000 మందిని. మరొక విధంగా ఆలోచిస్తే వాళ్ళ యొక్క పాపం పండింది కాబట్టి దానికి పర్యవసానం మరణం. ఈ విధంగా యెరూషలేము తర్వాత యూదా ఆ ప్రాంతం ఆ దేశం అంతా కూడాను రక్షింపబడింది. అది 18, 19 అధ్యాయాల్లో మనం చూస్తాం. దాన్నే యెషయా 36, 37 అధ్యాయాల్లో కూడా మనం చూడగలుగుతాం. అంతేగాక హిజ్కియా తన పాలన ప్రారంభ సంవత్సరాల్లో దేవుని పట్ల నిబద్ధత కలిగి ఉండి సాధారణంగా అనేకులు రాజీ పడినట్లుగా కాక ఆయన యెహోవా పట్ల కొంత విధేయత చూపించాడు. ఓకే, అంతవరకు ఆయన నమ్మకంగా కొంతవరకు యెహోవా పట్ల విధేయత చూపించి దేవునికి అనుకూలంగా ఉన్నాడు. అయితే అప్పుడు కూడాను అంత క్లీన్గా చేయలేదు. ఉన్నత స్థలాలను, అన్యమత ఆరాధన యొక్క ఇతర ప్రదేశాలను తాకనట్లుగా ఆయన రాజీ పడలేదు. దానికి ఆయన చాలా దూరంగా ఉన్నాడు. ఓకే, అతడు వాటిని కూడా పరిశుభ్రం చేశాడు. అంటే దావీదు మహారాజు వలె అంత నిష్ఠగా దేవుని చిత్త ప్రకారం దేవుని హృదయానికి అనుసారంగా దావీదు ఉన్నట్లుగా ఈయన లేకపోయినప్పటికీ ఆయన అన్యమత ఆరాధన యొక్క ఇతర ప్రాంతాలను కూడా ఆ ప్రాంతాల్లో కూడా రాజీ పడలేదు. వాటికి చాలా దూరంగా ఉన్నాడు. వాటిని నాశనం చేయకపోయినప్పటికీ ఆయన మాత్రం రాజీ పడకుండా ఉన్నాడు. వాటిని శుభ్రం చేశాడు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఇది మంచి మాట కదా. 18, 3, 4 వచనాలు కూడా చదువుతాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. ఇప్పుడు నంబర్స్లో సంఖ్యాకాండంలో మరి అక్కడ తెగులు పడినప్పుడు
ఆ సర్పం యొక్క తెగులు దాని కాటుకి చాలామంది చనిపోతారు కదా. అప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని చేసి దాని యొక్క కర్ర మీద పెట్టి దాన్ని చూసినటువంటి వాళ్ళు స్వస్థపడతారు అని చెప్పాడు కదా. అంతవరకు బాగానే ఉన్నది. తర్వాత ఆ ఇత్తడి సర్పం విగ్రహంగా వాళ్ళు ఎంచుకుని దాన్ని ఆరాధించడం మొదలెట్టారు. కాబట్టి ఈయన హెజ్కియా ఏం చేస్తాడంటే ఆ ఇత్తడి అది అది ఒక స్నేర్గా అయింది కాబట్టి, అది విగ్రహంగా అయింది కాబట్టి దానిని ధ్వంసం చేశాడు. ఓకే. నీతిని అనుసరించి దావీదు వలె నీతిని అనుసరించినటువంటి సాక్ష్యం ఆయన పొందుకున్నాడు. మోషే చేసిన ఇత్తడి సర్పం ఇప్పుడు మూఢనమ్మకంగా ఉచ్చుగా మారినందున అతను దాన్ని గుర్తించి దానిని నాశనం చేశాడు. అప్పుడు ఆ కాంటెక్స్లో అనారోగ్యానికి గురి అయినందున అతను తీవ్రంగా విలపించాడు. అతని నీతివంతమైన పనులను బట్టి దేవుడు అతనికి దీర్ఘకాలము సంపన్నమైన జీవితాన్ని ఇచ్చుటకు దేవుడు అచ్చి ఉన్నాడని అది అది తప్పుగా ఆలోచన. దేవా, నేను నా జీవితకాలం అంతా నీకు నమ్మకంగా ఉన్నాను కదా, కాబట్టి మీరు నన్ను స్వస్థపరిచి నా జీవితాన్ని పొడిగించండి అని అన్నాడు. అంటే దేవుడేదో ఆయన మంచి చేసిన దాన్ని బట్టి దేవుడేదో అచ్చి ఉన్నట్టుగా, అరువున్నట్టుగా ఏదో ఒక విధంగా తాను ఈ స్థితికి చేరుకున్నాడు. ఏదో ఏదో విధంగా మనకి డీటెయిల్స్ మనకు తెలియవు. అంటే దేవుని కృపను బట్టి తను వేడుకోవాలి. అయ్యా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను తాకి స్వస్థపరచు అని. నేను మంచి చేశాను, నేను ఏదో కర్మకార్యాలు చేశాను కాబట్టి నీవు నాకు రుణస్థుడు అయి ఉన్నావు, తప్పకుండా చేయాలి అని దేవుని అడగటం అది తప్పు. దేవుని కృపను బట్టి తన ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించదనని వాగ్దానం చేసి దానిని దృఢపరచడానికి, ఖాయం చేయటానికి ఒక అద్భుతమైన సంకేతాన్ని, సైన్ని ఇచ్చాడు. అది మనం మొదటి భాగంలో చూస్తాం. అయితే 15 సంవత్సరాల కాలంలో హెజ్కియా ఒక ముఖ్యమైన పరీక్షలో విఫలుడయ్యాడు. ఏ పరీక్ష అంటే, బబిలోను నుండి వర్తమానం తెచ్చినప్పుడు ప్రభు సన్నిధిని వెదకుచూ వినయంగా నడుచుటకు బదులు హెజ్కియా గర్వపడిన పాలక అధికారి పాత్ర పోషించాడు. గర్వపడ్డాడన్నమాట. గర్వపడి ఇప్పుడు ఆయన ఏం చేసి ఉండాల్సింది? అయా, సజీవుడైనటువంటి దేవుడు నన్ను కరుణించి నేను చేసినటువంటి ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చి నా నా జీవితాన్ని పొడిగించాడు అని సాక్ష్యం చెప్పాలి. సజీవుడైనటువంటి దేవుడు, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఈ విధంగా చేస్తాడని దేవుని ఘనపరిచి ఆయన సాక్ష్యం ఇవ్వాల్సిన దానికి బదులుగా ఆయనేదో తన గొప్పతనాన్ని బట్టి గర్వపడ్డాడు. గర్వపడినటువంటి అధికారి పాత్ర పోషించాడు. రాజ్యము యొక్క పెరుగుతున్న సంపదనను బట్టి తన ఆడంబరమును వ్యక్తపరుచుకున్నాడు. డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇది చాలా సీరియస్ అయినటువంటి మాట. ఎప్పుడైతే డెవలప్ అవుతారో అది చాలా ప్రమాదకరం అన్నమాట. ఆడంబరం డెవలప్ అవుతుంది, గర్వం డెవలప్ అవుద్ది. ఏమి లేకుండా ఉన్నప్పుడే దేవుని మీద ఆధారపడటం. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అందుకనే దేవుడు ఇవ్వడేమో. మనకు అన్నీ ఉండాలి, అన్నీ కలిసి ఉండాలి, సిరి సంపదలతో వెలిసిపోవాలి అనేదానికంటే దేవుని దృష్టిలో స్పిరిచువల్గా ఉండటం, ఆత్మీయంగా బలంగా ఉండటం, అంటే ఆయన మీద ఆధారపడటం దేవునికి ముఖ్యం.
మరి మన సిరి సంపదలు డేంజరస్గా తయారవుతాయి అన్నమాట, టెంప్టేషన్ లాగా తయారవుతాయి. కాబట్టి ఇవ్వడు. వ్యక్త వ్యక్తపరుచుకున్నాడు. బబిలోను చారిత్రక గ్రంథాల్లో ఇదంతయు సమగ్రంగా నమోదు చేయబడినది. బబిలోను చారిత్రక గ్రంథాల్లో ఇదంతా వ్రాయబడింది, ఏం జరిగింది అని. ఒక శతాబ్దం తరువాత బబిలోను అగ్రరాజ్యంగా మారి యెరూషలేమును అణచివేసి దాని ప్రజలను చెరకొనిపోబడే దినమునకు ఇది సిద్ధపరిచేదిగా ఉంటున్నది. అది ఇప్పుడు ఏంటంటే ఎంత దుర్మార్గం, అది గర్వపడ్డాడు, ఆడంబరంతో అన్ని చూయించుకున్నాడు. ఓకే, కాబట్టి తర్వాత ఏం జరిగింది? ఇక అషూరియలు అయిపోయింది, మీడీసు వచ్చారు, వాళ్ళ తర్వాత బబిలోనీయులు వచ్చారు. బబిలోనీయులు వచ్చి ఏం చేశారు? యెరూషలేముని చుట్టి మరి 3 కితాలుగా బబిలోను యూదుల్ని తీసుకెళ్ళారు. ఓకే, ఇక ఇతను చేసింది ఆ జడ్జిమెంట్కి, ఆ తీర్పుకి సిద్ధం చేస్తున్నట్టుగా ఈయన ప్రవర్తించాడు అని మనం గ్రహించాలి. కానీ ఇది హెజ్కియా యొక్క అత్యంత లోపం కాదు, ఇంకా దీనికంటే ఇంకా సీరియస్ అయినటువంటి లోపం ఉంది ఆయనలో. అతనికి ఏమి జరగనున్నదో యెషయా ప్రవక్త చెప్పినప్పుడు రాజు తన అహంకారాన్ని బట్టి పశ్చాత్తాపపడడు, క్షమాపణ కోరడు, దేవునికి మొరపెట్టడు. బెదిరించబడిన తీర్పు భవిష్యత్తు కొరకు ఉద్దేశించబడింది. బెదిరించబడిన తీర్పు భవిష్యత్తులో తీర్పు కొరకు ఇదంతా ఉద్దేశించబడింది. ఎందుకంటే ఇదంతా జరిగితే అది జరగదు. ఓకే, వాళ్ళు క్షేమంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఇతని యొక్క మొరటు ఈ జీవితం, పశ్చాత్తాపం లేనటువంటి జీవితం దేనికి దారి తీసిందంటే ఆ దేశం అందరూ కూడాను బబిలోను చెరకు వెళ్ళేటువంటి రీతిగా, దేవుని చేత శిక్షింపబడేటటువంటి రీతిగా ఇది తయారైంది. లోతైన ఏ బాధ్యతను అంగీకరించుటకు హిజ్కియా నిరాకరిస్తాడు. ఏంటి ఇప్పుడు? ఆయన బాధ్యత తీసుకోడు. నా నా కాలంలో, నా హయాంలో ఏం జరగదు కదా, తర్వాత వచ్చేది ఇక వాళ్ళే చూసుకుంటారు అని ఈయన చేతులు కడుక్కుంటాడు. కాబట్టి ఏ బాధ్యత తీసుకోడు. బాధ్యత తీసుకుంటే పశ్చాత్తాపపడేవాడు, క్షమాపణ కోరేవాడు, దేవునికి మొరపెట్టేవాడు. అదేం చేయలా. భక్తిపరుడిగా అతను వ్యాఖ్యానిస్తాడు. నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే అని అంటాడు. అబ్బా, ఏదో దేవుడు చేసిన దాన్ని ప్రశంసించేటటువంటి రీతిగా, ఏదో పెద్ద భక్తిపరుడిగా. ఆయన బాధ్యతను కోల్పోయి ఆయన చేయాల్సింది చేయక దేవుడు చేసింది మేలే అనేటువంటి భక్తి పై భక్తి, నిజమైనటువంటి భక్తి కాదు. నా దినములలో సమాధానము సత్యం కలిగిన ఎడల మేలే కదా అని హిజ్కియా తలంచినట్లు రచయిత పేర్కొంటాడు. అది ఆ 19వ వచనం రచయిత యొక్క కామెంటరీ. అది ఇంగ్లీష్లో కొంచెం క్లియర్గా ఉంటుంది. హిజ్కియా నైతిక వ్యూహాత్మక మొరటు జ్ఞానిగా తయారయ్యాడు. నైతిక ఒక ప్లాట్లు అన్నమాట, ప్లాట్ వేసేటటువంటి రీతిగా మొరటు మనిషిగా తయారయ్యాడు. మీ స్వంత వారసత్వాన్ని
విషపూరితంగాను చేదుగాను చేసి వృద్ధాప్యంలో మరణించుట కంటే నిజమైన దైవిక విజయాల తరువాత చిన్న వయసులోనే మరణించుట చాలా మేలు. ఈ ఈ అప్లికేషన్కి రాకముందు మరొక విషయాన్ని మరి కార్సన్ గారే అక్కడ చెప్తారు. అదేంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ దక్షిణ దేశం, ఇది బబిలోను దేశం. బబిలోను ఇది అయిపోయింది, ఇక 722లో అయిపోయింది. 3 కితాలుగా తీసుకెళ్ళాడు కదా. అప్పుడు హెజ్కియాకి ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు తీసుకెళ్తాడు, నిన్ను నపుంసకులుగా చేస్తాడు. అది చాలా సీరియస్. నపుంసకులుగా చేసి తీసుకెళ్తాడు అని అంటే అప్పుడు ఏమవుతుంది? ఆయనకి ఇక సంతానం ఉండదు నపుంసకులుగా చేసినప్పుడు. ఈయన ఎవరు? దావీదు వంశంలో జన్మించినటువంటి రాజు. అంటే దావీదు యొక్క వంశం కొనసాగదు. మరి దావీదు ఆ వంశం కొనసాగిపోతే దేవుని యొక్క వాగ్దానం 2 సమూయేలు 7:14లో దేవుడు చేసినటువంటి, దావీదుకు చేసినటువంటి వాగ్దానం, నీ తరంలో నీ యొక్క వంశంలో ఎల్లప్పుడూ రాజుగా ఉంటారు, నిరంతరమైనటువంటి రాజ్యం నీది, వంశం నీది అని చెప్పినటువంటి వాగ్దానం నెరవేరదు కదా. ఓకే, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును, నిత్యంగా ఉండేటటువంటిది. మరి ఇప్పుడు ఈయన నపుంసకుడైతే ఆ యొక్క వంశం కొనసాగదు కదా. ఆ కొనసాగపోతే మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేరదు కదా. యేసుక్రీస్తు దావీదు కుటుంబంలో పుట్టాడు కదా. అవన్నీ గమనించుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళిక అంతా దానికి కూడాను మోసం జరుగుద్ది. అది గమనించుకోకుండా ఇతను నా కాలంలో జరగదు కదండి అని ఆయన ఏ బాధ్యత తీసుకుండా చేతులు కడుక్కున్నాడు. ఓకే, అది సీరియస్ అన్నమాట. ఆ విధంగా అంతకుముందు బాగానే ఉన్నాడు. దావీదు వలె చేసాడు అని సాక్ష్యం పొంది, ఇక్కడ ఏంటి, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను విషయంలో కూడాను ఏ బాధ్యత తీసుకోకుండా చేతులు కడుక్కున్నాడు. ఆ 15 సంవత్సరాలు లేకపోతేనే బాగుండేది కదా. మీ సొంత వారసత్వాన్ని విషపూరితంగాను చేదుగాను చేసి వృద్ధాప్యంలో మరణించడం కంటే నిజమైన దైవిక విషయాల తరువాత చిన్న వయసులోనే మరణించుట చాలా మేలు. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ విధంగా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభువా, నాకు మంచి మరణం ఇవ్వు ప్రభువా. మనం ఏం చేస్తామంటే వృద్ధాప్యంలో మనకు గర్వం వస్తుంది. ఎంతో జ్ఞానం, ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత అనుభవం ఉంది అని ఆ విధంగా ఆర్భాటంగా జీవించి మరణించేదానికంటే యవనుడిగా మరణించి, ఇప్పుడు మనం పాపులవి, ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ పాపం చేస్తాం కదా. కాబట్టి మనం ఎక్కువ కాలం జీవించాలని ఆశపడతాం, కానీ ఆ ఎక్కువ కాలం జీవించేటప్పుడు మరి దేవునికి అనుకూలంగా మంచి వ్యక్తిగా దైవికంగా జీవించాలనేటువంటి ఆశ లేకపోతే ఎక్కువ కాలం జీవించటం అది నష్టమే, అంతేగాని మేలు కలగదన్నమాట. మరలా దీన్ని చూస్తాను. సొంత వారసత్వాన్ని విషపూరితంగా చేదుగాను చేసి వృద్ధాప్యంలో మరణించుట కంటే నిజమైన దైవిక విజయాల తరువాత
చిన్న వయసులోనే మరణించుట చాలా మేలు. ఎవరైతే ఎక్కువ కాలం జీవించాలని ఆశపడతారో దైవికంగా జీవించాలని కూడా ఆశపడాలి. లేకపోతే మన మన వృద్ధాప్యంలో మన శరీరం కృషించినటువంటి రీతిగా మన దైవికం కూడా కృషిస్తే, స్పిరిచువల్ లైఫ్ కూడా కృషిస్తే ఇంకా చాలా అది 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 దుఃఖచేటు, అది మేలుకరంగా ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో జీవించేటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి ఈ హెచ్చరిక ఇది. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడి దీర్ఘాయువు అనుగ్రహించదుగాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి ఆ పొడిగించబడినటువంటి దినాల్లో, సంవత్సరాల్లో నీకు ఆయన నిన్ను కరుణించునుగాక. ఆయన ముఖకాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.